హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మగువ ఓ మగువ సీరియల్ గురించి తెలుసుకుందామంటే తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సింధూర బజార్ కి వెళ్తే అటుగా కేశవయ్య తన బండిపై అయితే వస్తాడు. సింధూరని బండి ఎక్కమని చెప్తే అప్పుడు సింధూర అదేంటండి, ఇందాక బండి ఆపితే ఆగకుండా వెళ్లారు కదా, ఇప్పుడేమో నేను బండి ఆపకపోయినా కూడా మీరు బండి ఆపి నన్ను ఎక్కించుకొని తీసుకుని వెళ్తానంటున్నారు. అసలు ఎందుకు బుల్లెట్ లో కూడా నాకు వాటా ఉందని చెప్పేసి నన్ను ఎక్కమంటున్నారా? సరే పదమావయ్య అని బండి మీద కూర్చుంటుంది. ఇద్దరు కూడా కొంత దూరం అయితే వెళ్తారు. తర్వాత కొంత దూరాన బండి ఆపేసి సింధూర పక్క సంధికి వెళ్తే సంత వస్తుంది, నువ్వు వెళ్ళు అని తనైతే చెప్తాడు. అప్పుడు సింధూర నేను సంతకు వెళ్ళాలనుకోవడం లేదు మావయ్య, ఇంట్లో కూరగాయలు ఉన్నాయన్న విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. కూరగాయలు ఉండగా మళ్ళీ కొంటే పాడైపోతాయి కదా, డబ్బులు కూడా వృధా అయిపోతాయి కదా, అందుకే పాడవకుండా దాచుకోవాలంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు మావయ్య. మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో నాకు వాటా ఉందనుకుంటే అందులో పెట్టినవి ఎవరైనా వాడిస్తే నా డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి అని అంటుంది. అప్పుడు కేశవయ్య ఇదిగో ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, అయినా సంతకు వెళ్ళే అవసరం లేదంటున్నావు కదా, ఇంటికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు సింధూర నేను నడిచే వెళ్లేదాన్ని అయితే మిమ్మల్ని ఎందుకు దింపమంటాను, అయినా నన్ను కాస్త ఇంట్లో దింపేయండి మామయ్య అని అంటుంది. అప్పుడు కేశవయ్య నేను ఇప్పుడు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళను, నువ్వు వెళ్ళు అని అప్పుడు సింధూర నేను కూడా నీతో పాటే వస్తాను మావయ్య, ఇంటి దగ్గర నాకు ఎలాంటి పని లేదు, అత్తయ్యకి మావయ్యకి వడ్డించాలన్నా కూడా పని ఏమీ లేదు, ఇంట్లో సినిమాలు సీరియల్స్ చూసి టైం పాస్ చేద్దామన్నా కూడా ఇంట్లో టీవీ లేదు, పోనీ మీ ఇంట్లో టీవీ చూద్దాం అనుకుంటే అని చెప్పేలోగా అప్పుడు మామయ్య ఇదిగో అమ్మాయి నిన్న భరించిన కంటే నేను తీసుకెళ్లడమే మంచిది అని బండి ఎక్కమంటాడు. అప్పుడు సింధూర ఇంతకాలానికి మావయ్య మాట్లాడిండు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన బండిపై అయితే కూర్చుంటుంది. ఇద్దరు కూడా వెళ్తారు. ఇదిలో ఉంటే మరోవైపు విజయమ్మ హాస్పిటల్ ఉన్న సత్యవతి దగ్గరకైతే వస్తుంది. కేశవయ్య కూడా అక్కడికే వస్తాడు. అప్పుడు సింధూర ఇదేంటి మామయ్య అటు ఇటు కాకుండా ఇక్కడెందుకు కాపారు అంటే అప్పుడు కేశవయ్య నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి తన హాస్పిటల్ కైతే వెళ్ళిపోతాడు. తర్వాత సింధూర ఇంతకు ముందు విజయమ్మ తన ఇంటికి వచ్చేసి కేశవయ్యని సత్యవతి గురించి నిలదీసింది కాబట్టి ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని ఈ అడ్డబట్టు మీసాలైన నడి రోడ్డు మీద వదిలేసి ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళిపోతున్నాడేంటి అని తననే ఫాలో అవుతుంది. హాస్పిటల్లో రిసెప్షన్ లో ఉన్నటువంటి సిస్టర్ ని నేను కేశవయ్య గారి కోడల్ని, తనకు కావలసిన వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేశారు కదా, వాళ్ళకి భోజనం ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. తన రూమ్ నెంబర్ ఎక్కడ అని చెప్పమని చెప్తుంది. తర్వాత వాళ్ళు రూమ్ నెంబర్ చెప్పగానే తను రూమ్ కి అయితే వెళ్తుంది. కానీ కేశవయ్య సింధూరుని గమనించి సత్యవతి ఉన్న రూమ్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటప్పుడు సింధూర ఎవరో హాస్పిటల్లోకి రావడం చూసి వాళ్ళు మా ఊరి వాళ్ళే అనుకుని పలకరిద్దామని చెప్పేసి వచ్చాను, కానీ తీరా చూస్తే వాళ్ళు మా ఊరు వాళ్ళు కాదు అని అంటున్నప్పుడు కేశవయ్య మీ ఊరు వాళ్ళు కాదు అని తెలిసాక ఆ గదిలోకి ఎందుకు వెళ్తున్నావు, పద అని కోపం చేసి బయటకైతే తీసుకుని వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు విజయమ్మ డాక్టర్ తో మాట్లాడి సత్యవతిని డిశ్చార్జ్ చేసి తన ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి కేశవయ్య అయితే వస్తాడు. కానీ సత్యవతి ఉండకపోవడం చేత తాను చాలా టెన్షన్ పడుతూ డాక్టర్ అయితే అడుగుతాడు. అప్పుడు డాక్టర్ విజయమ్మ తీసుకుని వెళ్ళింది బెడ్ ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ చేర్పిస్తానని చెప్పింది, అందుకే డిశ్చార్జ్ చేశామని తనైతే చెప్తుంది. అప్పుడు కేశవయ్య చాలా టెన్షన్ పడుతూ బయటకైతే వస్తాడు. ఒక ఆటో మాట్లాడి సింధుని ఆటోలో వెళ్ళమని చెప్తాడు. తాను అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు సింధుర మావయ్య ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు, అసలు ఈ హాస్పిటల్ ఎవరున్నారు అని చెప్పేసి ఆటోలో మావయ్యని ఫాలో అవుతుంటుంది. కానీ కేశవయ్య విజయమ్మ ఇంటికి వెళ్ళడం చూసి తను కూడా ఆటోను అక్కడి నుండి పంపించేసి తను కూడా మావయ్యనే ఫాలో అవుతూ విజయమ్మ ఇంటికి అయితే వస్తుంది. ఇదిలో ఉంటే విజయమ్మ తన ఇంట్లోని సత్యవతికి ట్రీట్మెంట్ చేయిస్తుంది. సిస్టర్ తో ఈవిడని 24 గంటలు కంటికి రెప్పలా చూసుకోండి, ఈవిడ కోలుకోవడం నాకు చాలా ముఖ్యం అని చెప్పేస్తుంది. తన భర్త మాత్రం అసలు ఆమె ఇంతకు ముందు మన ఇంట్లోనే పని చేసింది కదా, అసలు ఆమెకి ఏమైంది, అసలు అమ్మ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అని తన కూతురుతో అడుగుతాడు విజయమ్మ భర్త. అంతలోనే విజయమ్మ అయితే అక్కడికి వస్తుంది. ఆవిడని హాస్పిటల్ నుండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటే అప్పుడు విజయమ్మ ఆమె స్పృహలోకి వస్తే ఒక నిజం చెప్తుంది. ఆ నిజం తెలుసుకోవడానికి నీ స్నేహితుడు కేశవయ్య ప్రయత్నిస్తున్నాడు, తను నిజం తెలుసుకోకముందే ఆ నిజమేంటో నేను తెలుసుకోవాలి, ఇంతకాలం కేశవయ్య నా దగ్గర దాచిన రహస్యం ఏంటో నాకు తెలుస్తుందని తను ఇక్కడికి తీసుకొచ్చాను అంతనేది చెప్తుంది. కానీ అప్పుడే అక్కడికి కేశవయ్య వస్తాడు. తన ఫ్రెండ్ కేశవయ్యని కూర్చోమని చెప్తే అప్పుడు విజయమ్మ నీ స్నేహితుడు మీతో మాట్లాడుతూ కాఫీ తాగడానికి రాలేదు, నేను తీసుకొచ్చిన ఆమె కోసం వచ్చాడు, అయినా మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, నేను ఎందుకు తీసుకొచ్చానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటున్నప్పుడు కేశవయ్య అనారోగ్యంతో ఉన్న మనిషిని హాస్పిటల్ నుండి ఇలా తీసుకురావడం తప్పని మీకు తెలియదా అని అంటాడు. అప్పుడు విజయమ్మ నాకు తెలుసు, ఆమె ఆరోగ్యం కన్నా ఆమె చెప్పబోయే నిజమేంటో నాకు తెలియాలి, ఆ నిజమేంటో తెలుసుకోవడానికి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటుంది. అంతలో అక్కడికి సింధూరేద వస్తుంది. కేశవయ్య చాలా టెన్షన్ పడతాడు. అప్పుడు విజయమ్మ నేను తీసుకొచ్చిన ఆవిడ గురించి అడగడానికి మీతో పాటు మీ కోడల్ని కూడా వెంట తీసుకొచ్చారన్నమాట అని అంటుంది. అప్పుడు కేశవయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు సింధూర మావయ్య మీరు కంగారు పడుతూ వెళ్ళడం చూశాను, మీకు తెలియకుండా మీ వెనకాల వచ్చాను మావయ్య, నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు విజయమ్మ భర్త
కేశవ, ఏంట్రా ఇదంతా? ఇంతకీ ఆవిడ ఎవరు? ఆవిడ దగ్గర నుండి మీరు తెలుసుకోవాల్సిన ఆ నిజమేంటో చెప్పరా? అసలు ఆ నిజం నువ్వు తెలుసుకోకముందే విజయ్ తెలుసుకోవాలనుకోవడం ఏంట్రా? అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదురా అని అంటాడు. అప్పుడు కేశవయ్య, ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్న ఒక రోగిని మీరు ఇలా ఇంటికి తీసుకురావడం మీకు ఏమైనా పద్ధతిగా ఉందా అని అంటాడు. అప్పుడు విజయమ్మ, మా నాన్నగారు మీకు ఏం చెప్పారన్న విషయాన్ని ఆయన కూతురునైన నాకు మీరు చెప్పకపోవడం ఏమైనా పద్ధతిగా ఉందా? చెప్పండి అని అంటున్నప్పుడు సింధూర, మావయ్య ఏదో ముఖ్యమైన పని అని చెప్పారు కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే అప్పుడు విజయమ్మ, ఆయనకు తెలియకుండా నేను హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన ఆవిడ కోసం వచ్చారు. అదే మీ మామయ్య గారు నీకు చెప్పిన ముఖ్యమైన పని అని అంటున్నప్పుడు సింధుర, ఎవరు మామయ్య ఆవిడ? అసలు ఆవిడ కోసం మీరు ఇక్కడికి రావడం ఏంటి? ఆవిడెవరో నీకు తెలుసా అని చెప్పేసి అలివేణిని కూడా, ఆవిడ నీకు తెలుసా అంటే అప్పుడు అలివేణి నాకు తెలియదని చెప్తుంది. ఇంతకీ ఆవిడ ఎక్కడుంది అంటే పైన గదిలో ఉందని అలివేణి చెప్పడంతో సింధూర సత్యవతి ఉన్న గదిలోకి వెళ్లాలని చూస్తే అప్పుడు విజయం అడ్డుపడుతుంది. మీ మామయ్య గారు నాకు చెప్పకుండా దాచిన ఆ నిజమేంటో నేను తెలుసుకున్నంత వరకు ఆ గదిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వే కాదు సింధూర, మీ మావయ్య అయినా సరే ఎవ్వరు కూడా తన గదిలోకి వెళ్ళకూడదు, తనని చూడకూడదు. ఆ నిజం ఏంటన్నది మీరు నాకు చెప్తే మీరు ఆవిడని చూడొచ్చు, ఇక్కడి నుండి మీరు ఆవిడని తీసుకొని వెళ్ళొచ్చు. చెప్పండి కేశవయ్య, ఆ నిజమేంటి అని అంటున్నప్పుడు కేశవయ్య, ఆ నిజమేంటో తెలిసాక బాధపడే మొట్టమొదటి వ్యక్తివి నువ్వే విజయమ్మ అని తన మనసులో అనుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత సింధుర కూడా మామయ్యతో పాటు బయటికి వస్తుంది. మరి రేపటి వీడియోలో సత్యవతి గురించి తెలియాలని నేను అనుకుంటున్నాను. మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు.